చేయాలని ఉంది. డిలే అయ్యేది అంటే ఒకటే రీజన్, అది సిద్ధు. డైరెక్ట్గా సిద్ధుని సోది బ్యాచ్ అన్న సోనియా, దీని మీద సిద్ధు స్పందన సిద్ధు కాదు కాదు అన్ని కంప్లైంట్లు ఇస్తుంటే నువ్వు వెనకాల నుంచి నవ్వుతున్నావేంటి? ఎప్పుడు అది నిజమే అని వినోద్కి కూడా తెలుసు. ఇప్పుడే వినోద్ గారు కూడా అఫీషియల్ గా దాన్ని నిజమే అని కన్ఫర్మ్ చేశారు. లేదు లేదు, నేను మా ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను. ఓకే, ప్రొడ్యూసర్ గారు ఏమంటారు ఆయన మాటలు? డిలే అయిందన్నా, నన్ను ప్లీజ్ దీంట్లో ఇరికించొద్దు ప్లీజ్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, కాదు సోనియా గారు అంటున్నారు ఆయన. యా, అంటే అందరూ కలిపి సైడ్ చేశారు నన్ను, అదైతే అర్థమవుతుంది. ఏదో నువ్వు దాక్కోలి క్యారెక్టర్లో ఉన్నావు, వెనక్కి వెళ్తే ఇక్కడికి వచ్చి నన్ను తిరణాల్లో తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి. షూట్లో మా ప్రాబ్లం కూడా అదే, ముందుందమంటే సైడ్లో ఉంటున్నావు. సరే ఓకే. ఇంతకీ అసలు రియల్ లైఫ్లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం, మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరేం చేస్తారు? బయటకు వస్తారా లేకపోతే ఉండిపోతారా? డైరెక్ట్ గా మా పేరెంట్స్ అది మీ క్వశ్చనా? సారీ, ఓకే ఆన్సర్ సోనియా. ఒకవేళ నేను సిద్ధులా దాక్కుని ఉంటేనా, ఒకవేళ సిద్ధు డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు, అంత పేషెన్స్ కూడా లేదు. డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఓకే, రియల్ లైఫ్లో అలా ఎప్పుడైనా జరిగిందా? అంత ఛాన్స్ ఇవ్వలేదు. అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, ఓ మీరు ఇది వాళ్ళ బయోపిక్కేనా? ఇది రియల్ గా వాళ్ళ బయోపిక్? అలాంటివి ఏం జరగలేదు. లాక్డౌన్ లో ఇరుక్కోవడం వల్ల మొత్తానికి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చిందంటారా? ఏం ఇరుక్కోలేదా, లైక్ తెలుసు ఇంట్లో తెలుసండి, ఇరుక్కోవడం దేవుడి దయ వల్ల అలాంటివి ఏం జరగలేదు. ఓకే, ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఒకళ్ళ ఇంటికి ఏంటి సిద్ధు చెప్పవా? ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆ ఊహ చాలా బాగుందండి, కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు, ఏం చేయలేము. సో అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉందన్న ఎక్స్ప్రెషన్ అనమాట అది. ఎగ్జాక్ట్లీ, మైక్ నా చేతిలో ఉంది కాబట్టి, తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ. ఓ 10 సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి కడగడానికి. ఓకే, అలా జరుగుతుందా ఇంట్లో? ఇప్పుడు అర్థమైంది మాకు, రోల్ రివర్స్ అనమాట అయితే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం చూసాము, స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ చూసారు శశిమదనం. బట్ మీరు విరూపాక్ష చేశారు, చాలామంది ఫ్రెండ్స్ ఉండుంటారు. సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు కనుక్కుంటారు? లైవ్లో అని అడగమన్నారు బేసిక్గా. పెద్ద సమస్య వచ్చి పడింది. అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు అని చూసారా లేదా? యాక్చువల్లీ ఇంట్లో మర్చిపోయాను. అలాంటివి కాకుండా ఫోన్ తీసుకునండి, ఒకసారి ట్రై చేద్దాం. ఎవరికి చేస్తారు? తేజ్ కా? రవి బట్ దే డోంట్ నో. ఆఫ్ ది స్క్రీన్ కాదు, ఆఫ్ ది మీరిద్దరు మాట్లాడుకోమని లేదు, ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేసి అని చెప్పాం. అది ఎగ్జాక్ట్లీ, కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా. ఏదో ఒక ఫోన్ తెచ్చారు, తీసుకురమ్మంటే తెచ్చేస్తావరా ఫోన్? అంతే. ఇప్పుడు నా మాట వింటున్నాడు తను. ఆల్ ద బెస్ట్. లక్కీగా నేను అందులో లేను కాబట్టి. మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం లేదండి, థ్యాంక్ యూ, సారీ, అనవసరంగా నేను గోక్కున్నాను. ఓకే, రవికి కాల్ కదా? స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, అది అవుతుందా ఇవాళ మనకి? రవి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. ఓకే, కొంచెంసేపు ఆగి కాల్ చేద్దాం. ఇంకెవరు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరా మనకి? రవితోనే మాట్లాడాల్సి వస్తుంది. నవీన్ ఉన్నట్టు, ఐ థింక్ నవీన్ నేనే ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళైనా పర్లేదా అండి? పర్వాలేదు, ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా పర్లేదు. దెన్ ఐ కెన్ కాల్ కార్తిక్. సాయి ధరమ్ తేజ్ గారికి చేస్తే మేము చాలా హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. లేదు వద్దులే, ఒకసారి ట్రై చేయండి. ఆయన ఎవరితోన్నా నా దగ్గర నంబర్ లేదు. అయ్యా, నా దగ్గర నెంబర్ లేదు. ఓకే, హలో కార్తిక్ సార్, వేర్ ఆర్ యూ? యూ వాచ్ శశిమదనమా? దీనికి ఇమీడియట్ గా కట్ చేసింది. ఓకే, ఎప్పుడు చూస్తారు? ఓకే డన్. ఓకే ఓకే సార్, మీ స్టేజ్ మీద ఉన్నారు. ఓకే, ఆయన మీటింగ్ లో ఉన్నారు. రవికృష్ణ ఇస్ కాలింగ్. ఆయన కూడా చూడలేదని అంటాడు చెయ్యి.
అంటే కార్తిక్ దండు గారు ఇంకో స్క్రిప్ట్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. హలో హలో రవి గారా? సరే శశిమదనం చూసావా? నేనా ఇంకా చూడలేదు, నేను షూట్ లో ఉన్నాను, ప్రమోషన్స్ లో ఉన్నాను కదా. నువ్వు చూడటం వల్ల మాకు ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గిపోయింది, కాస్త చూడవా? నేను చూస్తా, ఇవాళ ఆల్రెడీ ప్రో చెప్పారు నాకు. మెంబర్షిప్ ఏమైనా కావాలా? మెంబర్షిప్ ఏ ఫ్రీ మెంబర్షిప్ ఏమైనా ఇప్పిస్తున్నారా? లేదు లేదు, నేను ఇస్తాను చూడడం కోసం. లేదు లేదు, నేను తీసుకునే చూస్తా. ఓకే ఓకే, తక్కువేగా, చూడొచ్చుగా, బాగానే సినిమాలు చేస్తున్నాం. అయ్యో బాబాయ్, అంటే డబ్బులు లేక కదా, టైం లేక. సరే సరే, ఆయనకి పాపం తర్వాత తెలుస్తుంది లైవ్ చూస్తే. ఓకే రవి గారు, బాయ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం మైక్ మీరు పక్కకిస్తే మనం ఫోటో హాప్ ఉంది. డిలే అయ్యేది అంటే ఒకటి రీజన్, అది సిద్ధు. డైరెక్ట్గా సిద్ధుని సోది బ్యాచ్ అన్న సోనియా, దీని మీద సిద్ధు స్పందన సిద్ధు. కాదు కాదు, అన్ని కంప్లైంట్లు ఇస్తుంటే నువ్వు వెనకాల నుంచి నవ్వుతున్నావేంటి? ఎప్పుడు అది నిజమే అని వినోద్కి కూడా తెలుసు. ఇప్పుడే వినోద్ గారు కూడా అఫీషియల్ గా దాన్ని నిజమే అని కన్ఫర్మ్ చేశారు. లేదు లేదు, నేను మా ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను. ఓకే, ప్రొడ్యూసర్ గారు ఏమంటారు ఆయన మాటలు? డిలే అయిందన్నా, నన్ను ప్లీజ్ నన్ను దీంట్లో ఇరికించొద్దు ప్లీజ్. మోర్ దెన్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, కాదు సోనియా గారు అంటున్నారు ఆయన. యా, అంటే అందరూ కలిపి సైట్ చేశారు నన్ను, అదైతే అర్థమవుతుంది. ఏదో నువ్వు దాక్కోలి క్యారెక్టర్లో ఉన్నావు, వెనక్కి వెళ్తే ఇక్కడికి వచ్చి నన్ను తిరణాల్లో తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి. షూట్ లో మా ప్రాబ్లం కూడా అదే, ముందుందమంటే సైడ్ లో ఉంటున్నావు. సరే ఓకే. ఇంతకీ అసలు రియల్ లైఫ్లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం, మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరేం చేస్తారు? బయటకు వస్తారా లేకపోతే ఉండిపోతారా? డైరెక్ట్ గా మా పేరెంట్స్ అది మీ క్వశ్చన్. సారీ, ఓకే ఆన్సర్ సోనియా. ఒకవేళ నేను సిద్ధులా దాక్కుని ఉంటేనా, ఒకవేళ సిద్ధు డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు, అంత పేషెన్స్ కూడా అంత లేదు. డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఓకే, రియల్ లైఫ్లో అలా ఎప్పుడైనా జరిగిందా? అంత ఛాన్స్ ఇవ్వలేదు. అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, ఓ మీరు ఇది వాళ్ళ బయోపిక్కేనా? ఇది రియల్ గా వాళ్ళ బయోపిక్? అలాంటివి ఏం జరగలేదు. లాక్డౌన్ లో ఇరుక్కోవడం వల్ల మొత్తానికి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చిందంటారా? ఏం ఇరుక్కోలేదా, లైక్ తెలుసు ఇంట్లో తెలుసండి, ఇరుక్కోవడం దేవుడి దయ వల్ల అలాంటివి ఏం జరగలేదు. ఓకే, ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఒకళ్ళ ఇంటికి ఏంటి సిద్ధు చెప్పవా? ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆ ఊహ చాలా బాగుందండి, కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు, ఏం చేయలేము. సో అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉందన్న ఎక్స్ప్రెషన్ అనమాట అది. ఎగ్జాక్ట్లీ, మైక్ నా చేతిలో ఉంది కాబట్టి, తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ. ఓ 10 సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి కడగడానికి. ఓకే, అలా జరుగుతుందా ఇంట్లో? ఇప్పుడు అర్థమైంది, మాకు రోల్ రివర్స్ అనమాట అయితే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం చూసాము, స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ చూసారు శశిమదనం. బట్ మీరు విరూపాక్ష చేశారు, చాలామంది ఫ్రెండ్స్ ఉండుంటారు. సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు కనుక్కుంటారు లైవ్లో అని అడగమన్నారు బేసిక్గా. పెద్ద సమస్య వచ్చి పడింది. అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు అని చూసారా లేదా? యాక్చువల్లీ ఇంట్లో మర్చిపోయాను. అలాంటివి కాకుండా ఫోన్ తీసుకునండి, ఒకసారి ట్రై చేద్దాం. ఎవరికి చేస్తారు? తేజ్ కా? రవి బట్ దే డోంట్ నో, ఆఫ్ ది స్క్రీన్ కాదు, ఆఫ్ ది మీరిద్దరు మాట్లాడుకోమని లేదు, ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేసి అని చెప్పాం. అది ఎగ్జాక్ట్లీ, కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా. ఏదో ఒక ఫోన్ తెచ్చారు, తీసుకురమ్మంటే తెచ్చేస్తావరా ఫోన్? అంతే. ఇప్పుడు నా మాట వింటున్నాడు తను. ఆల్ ద బెస్ట్. లక్కీగా నేను అందులో లేను కాబట్టి. మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం లేదండి, థ్యాంక్ యూ, సారీ, అనవసరంగా నేను గోక్కున్నాను. ఓకే, రవికి కాల్ కదా? స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, అది అవుతుందా ఇవాళ మనకి?
రవి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. ఓకే, కొంతసేపు ఆగి కాల్ చేద్దాం. ఇంకెవరు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరా? మనకి రవితోనే మాట్లాడాల్సి వస్తుంది. నవీన్ ఉన్నట్టు, ఐ థింక్ నవీన్ నేనే ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళైనా పర్లేదా అండి? పర్వాలేదు, ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా పర్లేదు. దెన్ ఐ కెన్ కాల్ కార్తిక్. సాయి ధరమ్ తేజ్ గారికి చేస్తే మేము చాలా హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. లేదు వద్దులే. ఒకసారి ట్రై చేయండి, ఆయన ఎవరితోన్నా నా దగ్గర నంబర్ లేదు. అయ్యా, నా దగ్గర నెంబర్ లేదు. ఓకే. హలో కార్తిక్ సార్, వేర్ ఆర్ యూ? యూ వాచ్ శశిమదనమా? దీనికి ఇమీడియట్ గా కట్ చేసింది. ఓకే, ఎప్పుడు చూస్తారు? ఓకే డన్. ఓకే ఓకే సార్, మీ స్టేజ్ మీద ఉన్నారు. ఆయన మీటింగ్ లో ఉన్నారు. రవికృష్ణ ఇస్ కాలింగ్. ఆయన కూడా చూడలేదని అంటాడు. చెయ్యి అంటే కార్తిక్ దండు గారు ఇంకో స్క్రిప్ట్ లో బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. హలో హలో రవి గారా? సరే, శశిమదనం చూసావా? నేనా ఇంకా చూడలేదు, నేను షూట్ లో ఉన్నాను, ప్రమోషన్స్ లో ఉన్నాను కదా. నువ్వు చూడటం వల్ల మాకు ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గిపోయింది, కాస్త చూడవా? నేను చూస్తా, ఇవాళ ఆల్రెడీ ప్రో చెప్పారు నాకు. మెంబర్షిప్ ఏమైనా కావాలా? మెంబర్షిప్ ఫ్రీ మెంబర్షిప్ ఏమైనా ఇప్పిస్తారా? లేదు లేదు, నేను ఇస్తాను చూడడం కోసం. లేదు లేదు, నేను తీసుకునే చూస్తా. ఓకే ఓకే, తక్కువేగా, చూడొచ్చుగా, బాగానే సినిమాలు చేస్తున్నాం. అయ్యో బాబాయ్, అంటే డబ్బులు లేక కదా, టైం లేక. సరే సరే, ఆయనకి పాపం తర్వాత తెలుస్తుంది లైవ్ చూస్తే. ఓకే రవి గారు, బాయ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం మైక్ మీరు పక్కకిస్తే మనం ఫోటో